స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పారిశుద్ధ్యం పచ్చదనం కార్యక్రమం నాగులుపులపాడు మండలంలో చవటపాలెం గ్రామంలో చేపట్టారు. స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్ మరియు సిఆర్సీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో ఎంపీటీసీ ముప్పవరపు సుచిత్ర చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో నాయకులు, అధికారులు పర్యటించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటపాలెం గ్రామాన్ని థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని తెలిపారు. వారి సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గ్రీన్ అంబాసిడర్లుగా నియమించిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యమని అన్నారు. ప్రజలు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్, జడ్పీసీఈఓ బి చిరంజీవి, నాగులుపులపాడు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, డిప్యూటీ ఎంపీడీఓస్ సునీల్ బాబు, ఈటీసీ బాపట్ల, ప్రిన్సిపాల్ డి వెంకట్రావు, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ బి పద్మజ, సర్పంచ్ కాట్రగడ్డ వనజ శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు ఇంటూరి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు దొడ్డా సీతారామయ్య, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర వెంకట కృష్ణారావు, చెన్నారెడ్డి శ్రీనివాసరావు, చెన్నారెడ్డి కృష్ణ, కవిల వినోద్, మండలంలోని సచివాలయ సెక్రటరీలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఏది మాట్లాడేది రాకమన్నా కొంచెం మీరు ముందుకు రండి. అందరూ కలిసి వాళ్ళకి ఏంటి కార్యక్రమం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎక్కడ పని ఆపేసి వచ్చారు. పెద్ద నువ్వు పక్క రావాలా? దగ్గరికి వెళ్ళాలి. సైడ్ వచ్చేసి అది భారత్ తీసుకుంది మేడం ఒకసారి అమ్మ ಗೋಪಿ ತೆಗೆ ಒಂದು ಗೋಪಿ ಆಯ್ತು ಫೋನ್
కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్నాయి ఈ ఫోటో అప్పటి వరకు మాస్క్ తీసేయి మేడం. మనోదనా తోటపాలెంలో ఉన్నాను కట్ట మీద చుట్టుకుంటాను నీ వాటర్లో మలిసి అంటే దాన్ని వదిలేసి డైరెక్ట్ తీసుకుంటా ఆ ఊరు కూడా ఇట్లాగే తీసుకోవచ్చు సార్ కోటి ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్పెషల్ డ్రెస్ మీరే చెబుతున్నారు మాటల గురించి ఒకసారి చూడు ఏమో ఊపుగానే ఉంది కానీ నీకు పని పాలుగానే ఉండవే పల్లెటూరులో పెరిగిన ఊళ్ళో ఆడు కూడా దిగారు 77 కాలం అని అది నువ్వు అన్నదా గీయాలా ఇంకా పెడుతుంది అన్న మళ్ళా ఏంది ఆ ఊరు కూడా ఇట్లాగే తీసుకోవచ్చు సార్ కోటి
ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్పెషల్ నిన్న మాకు స్వీట్ వాడికి తిన్నదా కుట్టుకోవాలి. వస్తున్నారు చూడు, నడుచుకుంటూ వస్తుంది కనపట్టాలి. ఈ ఫోటో అప్పటి వరకు మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎక్కడ పని ఆపేసి వచ్చారు. డ్రైవర్తో 5 రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని దీనికోసం వివిధ సెక్టార్ల వాళ్ళని మనం శిక్షణ ఇచ్చి ఆ లక్ష్యాల సాధన కోసం సమైక్యపరుస్తున్నాం. అందులో ఈరోజు ఉన్న కార్యక్రమం గ్రీన్ అంబేసిడర్స్, గ్రీన్ డాగ్స్, హరిత రాయబారులు, అలాగే హరిత గ్లాస్, హరిత రక్షకులు ఇళ్ళ నుంచి సేకరించేవాడు కొంతమంది, సేకరించడానికి ఒక దగ్గర తీసుకొచ్చి దాన్ని యూజ్ చేశారు. వీళ్ళని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. కొత్తగా ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని పెట్టారు. 2,500 మందికి ఒక చూస్తున్నా, 18 మంది అక్కడ మన మండలాలు. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే ఒట్టిగా కూర్చోబెట్టి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ లెవెల్కి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టమంటే ఇది కరెక్ట్గా ఉండదు అని గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రాక్టికాలిటీ ప్లస్ ట్రైనింగ్ అంటే కొంత పని చేస్తూ మళ్ళీ శిక్షణ ఈ రెండు మిక్స్ చేసేదాన్ని పెట్టారు. సో లక్కీ అన్లక్కీ మనకు తెలియదు, గవర్నమెంట్ ఏ ఊరికి వెళ్ళి ఈ పని చేయాలో కూడా వాళ్ళు నిర్ణయించారు. దానివల్ల ఇవాళ మనకి చవటపాలెం అనే గ్రామంలో చేయమన్నారు. అంటే జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఒక గ్రామం తీసుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ గ్రామంలో ఏ గ్రామం అనేటువంటిది కూడా పైనుంచి వచ్చింది. మన నగరపురం మండలానికి చవటపాలెం వచ్చింది. సో ఈరోజు ప్రభుత్వ పిలుపు మేరకు ఆ కార్యక్రమం చవటపాలెం పెట్టుకున్నాం. సో ఈరోజు మనకి నిర్ణయం వచ్చి ఏం చేయాలి ఇంటర్వ్యూ తీసుకున్నాం. తర్వాత ఈరోజు మన ఉన్నటువంటి కష్టాలను కూడా తీసుకొని మనం ఉదయం నుంచి కార్యక్రమం ఉన్నాం. సో ఉదయం నుంచి పొద్దున్న 6 గంటలకే శానిటరీ పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అలాగే ఈ గ్రామానికి కూడా ఏ గ్రామం నుంచి వచ్చేవాడైనా 6కే దించేయి పనులు చేయాలి అనేటువంటి పిలుపు. ఆ తర్వాత 9 గంటలకి ఆ ప్రాంతంలో బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఆ తర్వాత మరి ఇది శిక్షణ అన్నాం కదా, పని చేసేది ఒకటైతే శిక్షణ కూడా ఉంది కదా. ఈ శిక్షణ కార్యక్రమం వర్క్షాప్ ఉంది. సో దానికోసం ఇక్కడ మీ అందరూ కూడా సమావేశపరిచాం. సో ఈ గ్రామంలో ఎంపిక చేసుకొని వచ్చిన తర్వాత మనకి మరి గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిందో గ్రామ సభకి అధ్యక్షుడు ఇచ్చేది మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కాట్లగడ్డ వైజాగ్ మేడం గారు ఇక్కడ ఉన్నారు మన పంచాయతీ. ఒకసారి మీ అందరికి అర్థాలు దొరికితే ఒక అర్థం తెలియజేయండి. అలాగే ఈ ట్రైనింగ్స్ మొత్తానికి ఒక ట్రైనింగ్ సెంటర్ బాపట్లో ఉంది. మనకి స్టేట్ మొత్తం 3 జోన్లలో ఉంది. శ్రీకాళహస్తి, బాపట్ల, సామర్లకోట.
సో ఈ బాపట్లలో ఉండేటువంటి ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ ఉంటారు. ప్రిన్సిపాల్ ఇందాక వచ్చి మళ్ళీ అర్జున్ పని వెళ్ళిపోయారు. వైస్ ప్రిన్సిపాల్ ఇక్కడ పెట్టారు పగుడు పద్మజాన గారు. ఒకసారి గట్టిగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కేడర్ వైస్ ప్రిన్సిపాల్ గా బాపట్ల ఈటీసీలో పనిచేస్తా ఉన్నారు. సొంత జిల్లా ప్రకాశం జిల్లా, అందువల్ల నా సొంత జిల్లాకి ఇంకా దూరంగా దగ్గరగా బంధువులు కూడా ఈ ఊళ్ళో ఉన్నారు. చాలా ఇష్టంగా అభిమానంగా నిన్న చెప్పి వచ్చారు మేడం గారు ఈ ఊరికి రావడానికి, వాళ్ళు వెళ్ళినా ఇక్కడ ఉండటానికి నేను కూడా వ్యక్తిగతంగా కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ ఓపికలో ఉన్నాడు. జితేంద్ర బాబు లేకపోయింది నాకంటే కార్యదర్శి ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకోబడుతుంది. ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ ఏ ఊరు నుంచి రాలేదో ఇది వచ్చే అంత రాకపోతే అంత ఇంతమంది వచ్చారు కదా, నేను ఒక్కటి రాకపోతే ఏంటి అనేటువంటి విధానం కాదు. పంక్చువాలిటీ ఇది ఒక గవర్నమెంట్ కూడా వ్యర్థాల నిర్వహణ కూడా ఒక శాస్త్రం, ఒక మేనేజ్మెంట్. సో దానికోసమే ఈరోజు ఇంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఈరోజు దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ప్రతి ఊరిలో కూడా వాళ్ళని నియమించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ రాబోయే రోజుల్లో వీలైతే పెద్ద స్థాయి ఆఫీసర్ కంటే వాళ్ళకే జీతాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకంటే ఆ పనికి ఎవరు రారు, వచ్చే వాళ్ళకి ఆ పనికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఎక్కువ ఉండాలి. నాలాంటి వాడు ఒక నెల రాకపోయినా పోయిన నెల జీతంతో నేను ఇంకో నెల బతకగలుగుతాను. వాడు ఏ నెల జీతంతో ఆ నెల బతకలేదు. వాడు ఖచ్చితంగా ఏ నెల కార్యాలు ఇస్తేనే బతుకుతారు. పోయిన నెల డబ్బులు మిగిల్చుకొని ఈ నెలలో బతికే పరిస్థితి ఉండదు. అందువల్ల వాళ్ళకి నెల నెల జీతాలు మాకంటే ముందే చెల్లించే విధానం కూడా వచ్చింది. రెండోది, ఖచ్చితంగా వాళ్ళ జీతాలు కూడా ఎక్కువగా పెరగాలి. వాళ్ళు చేసేది చాలా మంది చూస్తూ ఉంటారు. మనం అట్లా చేస్తుంటే ఆ దగ్గర కూడా వెళ్ళడానికి ఎత్తుకొట్ట దూరం వెళ్ళిపోతాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి బ్యాడ్ ఏంటంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడికి తక్కువ వేతనం ఉంటుంది, ఎక్కువ సొఫిస్టికేటెడ్ గా ఏసీ రూముల్లో ఉండేవాడికి ఎక్కువ జీతం ఉంటుంది. ఇది ఫారిన్ కంట్రీస్ లో అయితే విరుద్ధం. ఎవరైతే శ్రమతో కూడినటువంటి పని చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ఈ పారిశుద్ధ పనికి ఎవరు రారు, కానీ అక్కడ వాళ్ళకి జీతాలు ఎక్కువ. వాళ్ళు కూడా కారులో వస్తారు, ఇంటికి వచ్చి మీ ఇల్లు శుభ్రం చేసి మీ టాయిలెట్స్ క్లీన్ చేసి వెళ్తారు. వాళ్ళు కారులో వచ్చి కారులో వెళ్తారు. అలాంటి గౌరవం అక్కడ, శ్రమకు గౌరవం, రెస్పెక్ట్ ది వర్క్, పనికి గౌరవం ఇచ్చేటువంటి సంస్కృతి అక్కడ మనకు లేదు. ఇంకా వాళ్ళకి చూడటంలో కూడా చూస్తాం. ఇప్పుడు ఈ సెక్షన్ లో మీకు గ్రీన్ అంబేసిడర్లు అని అంటున్నాం, అంటే హరిత రాయబారులు అని. పరిసరాలను పరిశుభ్రత కోసం దూతలు లేదు. తెల్లగా ఉండేటువంటి వాళ్ళని చూసి దూతలు అనుకుంటారు, కానీ ఇప్పుడు మీరు ఎర్రగా వేసుకున్నారు. మీరు గ్రామాల్లో దూతలు, గ్రామాన్ని పరిశుభ్రపరిచేటువంటి దూతలు. సో మీకు ఈ సెక్షన్ లో తెలిసి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఏదో వెలిసి చేసుకుంటాడు. అట్లా రకరకాల పద్ధతులు పరిశీలిస్తారు. అయితే సహజంగా మనిషికుండే రోగం శక్తి లేదా 10 మంది జ్వరం వచ్చినా కానీ తగ్గిపోతుంది. ఏమి చూపించుకోకుండా కూడా ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కొంచెం రెస్ట్, ఫుడ్ లో చేంజెస్ అవి చేసుకుంటే, ఎందుకంటే బాడీలోనే రెసిస్టెన్స్ ఉంది, అలా తగ్గిపోతుంది. పరిసరాల వల్ల మరింతగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు తయారవుతుంది. మనం ఒక్కొక్క ఇంట్లో ఇందా చెప్పినట్టుగా ఒకసారి ఎంత వేస్ట్ తయారవుతుంది మన ఇంట్లో. నువ్వు కట్ చేసి పాకెట్ వాడవు కదా, పాకెట్ పక్కన పడేస్తూ ఆయిల్ వాడుకుంటావు, కందిపప్పు సంచి పక్కన పడేస్తూ కందిపప్పు వాడుకుంటావు. నువ్వు రోజులో ఏమేమి వాడేవో వాడవు. ఇంకా తీసుకురారా, కంఫర్ట్ తీసుకురారా, అది తెచ్చుకొని తాగుతాం కదా. ఏ వేస్ట్ అయినా కానీ ఒక డబ్బాలు వేసి ఒక రోజులో మీరు లెక్క పెట్టండి. ఎవరు చిన్న సంచి దేనికి సంచులు అయినా సరే మొత్తాన్ని ఒక ఇంట్లో ఒక రోజులో ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ కి ఇవాళ వాడే మొత్తం డిస్పోజల్, పేపర్ ప్లేట్ దగ్గర నుంచి కప్పుల దగ్గర నుంచి ఇందాక అక్కడ మనకి టిఫిన్ పెట్టే కప్పులు వాడు, ఆ కప్పులన్నీ వేస్తే మరి ఇద్దరు కడుక్కొని వాడం కదా. కడిగి వాడే పరిస్థితి లేని వస్తువులు కాదు, వాళ్ళు తినడానికి కూడా ఇష్టంగా లేదు. మైక్ మన సర్పంచ్ గారు తెలివిగా ఏం చేస్తారంటే మనకి బాటిల్లో ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఒక బాటిల్, ఈ తాలూకా బాటిల్ ఎవరైనా ఉంటాడు మందు దాగి పడేస్తాడు. ఆ మందు మోడల్గా మైక్ లో ఇదంతా ఒక ఇంప్రెషన్ అయిపోవాలి. ఈ ఊరికి వచ్చి ఎంతమంది ఎందుకు చేసేదారంటే ఏంటంటే వాడు వచ్చారంటే మంచి వైపు ఆలోచించే కంటే నెగిటివ్ గా ఆలోచించి ఏందో వచ్చారు వాళ్ళు అక్కడ తిరిగి ప్రతి చెత్త సేకరణ జరుగుతుంది. మీ అందరూ ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నంతా మనోడు చాలా వివరంగా చెప్పారు. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఒక్క 10 నిమిషాలు, నెక్స్ట్ 10 నిమిషాలు నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను.
అసలు ఈ కార్యక్రమం ఉద్దేశము అది ఎలా చేసుకోవాలి, ఎక్కడ మొదలవ్వాలి, ఎక్కడ పూర్తవ్వాలి అనే దాన్ని ఒకసారి మనం ఒక చిన్న వీడిలాగా చూస్తే, స్టార్టింగ్ ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటిలో నుంచి వచ్చే చెత్తని, మనకు చెత్త వస్తుంది కదమ్మా, అది తడిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది, పేపర్ ఉంటే, ప్లాస్టిక్ ఉంటుంది, గాజు ఉంటుంది, లేదంటే కూరగాయలు ముక్కలు వేస్ట్ అయినవి, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. వీటిని మనం ఇంట్లోనే మనం అందులో ప్రత్యేకంగా లేడీస్ని మనకు అవగాహన ఎక్కువ ఉంటుంది వీళ్ళు. సో వేరు చేసి పెట్టుకుంటే మన ఇంటి బజార్లోకి వీళ్ళు వస్తారు, మనకి రిక్షా తీసుకొని వస్తున్నారు కదా, ఈ గ్రామంలో ఉందా రిక్షా తీసుకొని వస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఇది కలెక్ట్ చేసి వాళ్ళ ఊరి చివర మనకి SWPC షెడ్ ఉంది కదా గ్రామంలో, ఉందా షెడ్ ఉందని తెలుసా, తెలుసు కదా. సో అక్కడ తీసుకెళ్ళి దాన్ని తడి చెత్తనేమో ఎరువుగా మార్చాలి, పొడి చెత్తనేమో మనం అమ్మాలి. పొడి చెత్తను అమ్మాలంటే ఎలాగా, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మన మినిస్టర్ గారు, ఆయన ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ రథం అని ఒక బండి పంపిస్తున్నారు. దానిలో ఏంటంటే మనకి కావాల్సిన డైలీ సరుకులు ఉంటాయి కదా, చిన్న చిన్న సరుకు ప్యాకెట్, షాంపూ ప్యాకెట్, కందిపప్పు, మినపప్పు, ఇలాంటి వస్తువులు తీసుకొని వస్తుంది ఆ బండి. మనం ఈ పొడి చెత్త ఉంటుంది కదా, ప్లాస్టిక్ కానీ అట్ట ముక్కలు కానీ ఇలాంటివన్నిటిని కలెక్ట్ చేసి పెట్టుకుంటాము. అవి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు కేజీ లెక్కన తీసుకొని దానికి రేటు కూడా ఉంటుంది. మనం ఇచ్చే వస్తువుకి ఎంత రేట్ అనేది కూడా అప్పుడు బోర్డు ఉంటుంది. దాని ప్రకారంగా దానికి సమానమైన విలువైన వస్తువులు ఇస్తారు. మీకు అక్కడ ఉన్న వస్తువుల్లో మీకు ఏది కావాలంటే అవి ఇస్తారు. అంటే అక్కడ కూడా మనం ఏమి నష్టపోవటం లేదు. వేస్ట్ నుంచి కూడా మనం డబ్బు తిరిగి తెచ్చుకుంటున్నాం. వేస్ట్గా పడేసే దాని బదులు ఇక్కడ ఇచ్చేసి మనం డబ్బు ఒక వస్తు రూపంగా తీసుకుంటున్నాం. ఇది ఒక ప్రాసెస్. తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా అవ్వాలంటే ఇళ్లలో చెత్త బాగానే తీసుకెళ్తున్నాం, అది ఓకే. కానీ బజార్లో ఉండేది బజార్లో ఉంటుంది కదా, ఇప్పుడు మన ఊరంతా తిరిగాను చూస్తుంటే అక్కడక్కడ మన షాప్స్ దగ్గర కానీ అక్కడక్కడ సెంటర్ మనకి టీ కప్స్ కానీ చిన్న ఆకులు అంటే మనం ఉంటాయి కదా టిఫిన్ ప్లేట్స్, అలాంటివి కూడా పడేస్తున్నాను. అది పడేయటం అనేది నేను చెడ్డని నేను చెప్పను, ఎందుకంటే మనకి ఎన్నో తరాలుగా అది అలవాటైనది కాబట్టి. కానీ ఇప్పుడు మనం కొత్త విషయం నేర్చుకుంటున్నాం కదా, మన ఊరు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొత్త విషయం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మారాలి. ఏంటంటే పెద్దవాళ్ళ నుంచి వృద్ధుల నుంచి ఈ అమ్మాయి వరకు చిన్న అమ్మాయి వరకు కూడా చెత్త ఎక్కడంటే అక్కడ వేయకూడదు. షాప్ దగ్గర డస్ట్బిన్స్ ఉంది, డస్ట్బిన్లో వేయాలి, లేదంటే ఇంట్లో వేయాలి, ఇంట్లో ఉన్న డస్ట్బిన్లో వేయాలి. అంతేగాని బజార్లు ఎక్కడంటే అక్కడ వేయకూడదు. మీ బంధువులు కూడా చాలా మంది అమెరికాలు, ఆస్ట్రేలియా, లండన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఈ గ్రామంలో. వాళ్ళు వచ్చినప్పుడు చెప్తుంటారు కదా మా దేశంలో ఎలా ఉంది, ఎంత క్లీన్గా ఉంది అనేది చెప్తుంటారు కదా. స్వర్ణాంధ్ర మన లక్ష్యం, సుస్థిర అభివృద్ధి మన పరమ అవధి. ప్రతి ఉదయమున ఇది అవసరం లేదు, ఇది అనవచ్చు, నేను అనమన్నప్పుడు ప్రతి ఉదయమున సూర్యకాంతి సవ్వడి వేళ మన గ్రామం నవ్వాలి, శుభ్రతతో నేల. ఏం నవ్వాలంటే ప్రతి ఉదయమున సూర్యకాంతి సవ్వడి వేళ మన గ్రామము నవ్వాలి, శుభ్రతతో నేల. చెత్త రహిత వీధులలో పువ్వులు విరముడియాలి, హరిత కౌగిలితో లోకమంతా పరవశించిపోవాలి. ఇప్పుడు అనండి, స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం, స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. నదులలో ముత్యములు జారినట్టు నీరు తేలాలి, మురుగుమురుగ్గా పంపు కొట్టేటట్టుగా కాదు. నదులలో ముత్యములు జారినట్టు నీరు తేలాలి. పునర్వినియోగం మార్గమై పునర్వినియోగం, వాడిందని మళ్ళీ వాడిన పడేసే విధానం కాకుండా పునర్వినియోగం మార్గమై చెత్త మాయమవ్వాలి, ఊళ్ళో నుంచి చెత్త మాయమవ్వాలి. ప్రతి మట్టి కణంలో జీవం మొలకెత్తాలి. చెత్త చెదరం ఉంటే ఆ మొక్కలు కూడా ఇక్కడ ఎదుగుతుంటే ఈ చెత్తతోటే పోయిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, అది పెరగలేకపోతుంది. అందుకని ప్రతి మట్టి కణంలో జీవం మొలకెత్తాలి. ప్రకృతి పావనమై నవగీతం పాడాలి. స్వర్ణాంధ్ర మన లక్ష్యం. ఇప్పుడు అనండి, స్వర్ణాంధ్ర మన లక్ష్యం. ప్రజలంతా ఏకమై చేతులు చేబూరి భూమి తల్లిని ప్రేమతో సాగిలపడి మొక్కాలి. మన శ్రమనే పూజగా భావించుదాం. పచ్చదనపు గాలిలో
ఘనతను నింపుదాం. పచ్చదనపు గాలిలో ఘనతను నింపుదాం. సుస్థిరం మన అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అనాలి ఇదంతా. సుస్థిర అభివృద్ధి మన పరమ అవధి. ప్లాస్టిక్ ప్రవాహాన్ని నిలిపి నదులను రక్షిద్దాం. ప్లాస్టిక్ ప్రవాహాన్ని నిలిపి, ఇప్పుడు ప్రవాహంలాగా అయిపోయింది ప్లాస్టిక్, ఆడైనా ఏంటిలాగా. ప్లాస్టిక్ ప్రవాహాన్ని నిలిపి నదులను రక్షిద్దాం. చిన్న మొక్కలతో భవిష్యత్తును నాటుదాం. ఆరోగ్యకర వాతావరణం మన గమ్యం కావాలి. ప్రతి ఊపిరిలో సత్యం పరిమళించాలి. స్వచ్ఛాంధ్ర ఇదనండి. స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. స్వచ్ఛాంధ్ర మన ప్రమాణం. శ్రమతో సౌందర్యం సృష్టించే జీవన మార్గం. సహజత స్నేహమై శాంతి పంచే ధర్మం. పల్లెలో పచ్చదనం పురోగతి సంకేతం. మన సంకల్పమే నేడు ఆ దిశలో సంగీతం. స్వర్ణాంధ్ర అనాలి. స్వర్ణాంధ్ర మన లక్ష్యం. స్వర్ణాంధ్ర మన లక్ష్యం. హరిత గాలి తేజోమయ పొడవియై, హరిత గాలి తేజోమయ పొడవియే దైవం. కలిసికట్టుగా గడపాలి నూతన యుగం. స్వచ్ఛతా దీపం హృదయంలో వెలిగించుదాం. సుభిక్ష భవిష్యత్తు మన చేతులతో లిఖిద్దాం. సుభిక్ష భవిష్యత్తు మన చేతులతో లిఖిద్దాం. ఇదనండి. సుస్థిర అభివృద్ధి మన పరమ అవధి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన స్ఫూర్తి ధ్వజం. మన స్ఫూర్తి ధ్వజం. ధ్వజం అంటే ఎత్తైనది. ఎత్తైన మన ధ్వజం. ధన్యవాదాలతో జయలలిత. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ శుభ్రపరచడంలో సహాయం చేస్తున్న ఈ రోజు నుండి నా తోటి వారికి బహిరంగ మలమూత్ర ఆరోగ్యంపై అవగాహన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే ముఖ్యమైన రోజు కాబట్టి సన్మానం వాళ్ళకి జరగాలి. దయచేసి దీన్ని ఎవరు అపార్థం చేసుకోకండి. వెనక్కి రండి అన్నయ్య, కొంచెం వెనక్కి రానయ్య. సార్ అందరూ ఇది చూడండి సార్. ఓకే. చేది ఒకసారి సార్ అందరూ ఇది చూడండి. మండల పరిషత్ ప్రాదేశిక ఐకమత్యంతో పనిచేసి గ్రామ పంచాయతీ వారి అది మనం ప్లేట్లో పోతుంది. శాంపుల్ ప్లేట్ దగ్గర నుంచి కప్పుల దగ్గర నుంచి చెప్పండి. ఇది వారం చట్టం. అక్కడ లెక్క తీసుకున్నారా? విలేజ్ ప్రభుత్వం వారు మనల్ని మన పంచాయతీకి సంబంధించి మన గ్రామాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండే విధంగా తీర్చిదిద్దుటకు ఈ మండల స్థాయిలో గ్రీన్ క్లాస్ మిత్రాలు అంటే గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్, క్లాస్ మిత్ర షెడ్యూల్ని ఒక చోట పిలిపించి వారికి శిక్షణలో భాగంగా ఆ గ్రామాన్ని చూడచక్కని గ్రామంగా
ఒక రోజులో చేయటం కోసం ఈరోజు మనమందరము ఇక్కడ ఉండడం జరిగింది. ప్రతిష్టాత్మకం తీసుకుంది. గ్రామాలలో వంటి పారిశుద్ధ్యం మరియు పచ్చదన కార్యక్రమాన్ని గ్రామాల్లో ఎక్కువగా మరి అపరిశుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని మంచిగా చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకం తీసుకుంది. సార్ చాలామంది మండలంలో ఉన్న అందరూ రావాల్సింది, చాలామంది రాలేదు. ఆ యొక్క సెక్రటరీలకి మీరు సీరియస్గా మరి తీసుకొని గవర్నమెంట్ చేసిన దాన్ని ఇంకా అద్భుతంగా చేయాలి, కానీ దాన్ని ఇంకా తగ్గించుకునే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి మీ యొక్క సెక్రటరీ అలాగే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా మనలో ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఎన్నుకోవడానికి మన సహకారం అందించిన మా సుచిత్ర మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రామంలో సర్పంచ్గా మరి చాలా 5 సంవత్సరాలు చక్కగా పాటించిన సర్పంచ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే ఈ గ్రామంలో ప్రత్యేకంగా మేడం గారు ఈ గ్రామంలో ఎంపీటీసీగా గతంలో ఏరే చదువుబాటు చేశారు, ప్రస్తుతం మేడం గారు చేస్తున్నారు. ఈ గ్రామంలో నాకు ఒకటే చెప్పారు, ఇప్పుడు దాకా బాగా జరిగింది, ఇక్కడి నుంచి ఇంకొక లెక్క గ్రామాన్నే 50% ఉన్నదానికన్నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే రోడ్లు కానీ పారిశుద్ధ్య విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని నాకు చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో మరి ఎస్సీ కాలనీకి చాలా చండాలంగా పరిసర ప్రాబ్లం బాగాలేకపోతే వెంటనే అక్కడ చుట్టూరు పరిశీలించమని మరి ఇక్కడ సర్పంచ్ గారిని అడగటము, వాళ్ళు వెంటనే అంగీకరించడం చాలా సంతోషం విషయం. మేడం గారు ఈ విషయంలో శ్రద్ధ తీసుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత రాబోయే 6 నెలల్లో ఈ గ్రామంలో దరిదాపు అన్ని డ్రైన్స్, సిమెంట్ రోడ్లు వేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. గ్రామస్తులు కూడా దాన్ని సహకరించి మరి రోడ్లకు ఇటువైపులా ఇటువైపు చెట్లు నాటడానికి కూడా మరి ఏపీఓ గారు రవి గారు ఉన్నారు, మేడం గారు చెప్పున్నారు. ఎన్ని చెట్లు కావాలో ఒక ప్రణాళిక సిద్ధం చేయండి సార్. మరి వచ్చే 2-3 నెలల్లోనే ఈ కార్యక్రమాలను గ్రామంలో అన్ని ఏరియాల్లో చెట్లు నాటాలి. అలాగే నాటిన దాన్ని కూడా మరి ఊరక నీళ్లు పొయ్యిగా చెండిపోతాయి కాబట్టి దానికి ఒక మనుషులను పెట్టి మీకు ఉంది కాబట్టి ఈ గ్రామంలో మేడం గారు మరి ఈ గ్రామాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి ఆదర్శ గ్రామం చేయాలని మరి మేడం గారు కంకణంగా ఉన్నారు కాబట్టి 2-3 నెలల్లో ఈ కార్యక్రమం జరిగిపోవాలి. అలాగే మేడం గారు కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో కాలువలు రోడ్ల విషయంలో ఒక మరి ఎస్టిమేషన్ తయారు చేపిస్తున్నారు. ఈ గ్రామాన్ని మంచి అభివృద్ధి పథకం నడిపించి ఆదర్శ గ్రామంగా మరి మేడం గారు ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఎంపీటీసీ కాబట్టి ఈ మండలంలోనే అభివృద్ధిలో నెంబర్ 1 ఉండాలని కోరుకున్నారు. కాబట్టి సార్ మీరు కూడా ప్రత్యేకంగా మరి ఊరి మీద దృష్టి పెట్టాలని అందరూ కలిసి మరి ఈ గ్రామంలో ప్రోగ్రాం అయిపోయినామంటే అందరూ కలిసి ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం మరి ఎంపీడీఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక రకమైన జబ్బు వస్తుంది. డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే, ఆ దోమ గుట్టి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఆ దోమ ఉన్న ఏరియాలో మీ అందరికీ చాలా విషయాలు తెలియదు. ఒక దోమ ఎన్ని గుడ్లను పెడుతుంది, ఎన్ని పిల్లలు చేస్తుంది, దాని జీవితకాలం ఎంత, ఒక దోమ ఒక దగ్గర నుంచి ఎంత పర్యావరణంలో అది తిరుగుద్ది, ఎంత పరిసరాల్లో తిరుగుద్ది, 1/2 కిలోమీటర్ తిరుగుద్ది. అలాగే మనం చాలా శుభ్రంగా ఇంట్లో ఉందాం అనుకుంటాం. దోమ పెరగటానికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏం అవసరం లేదు. మనం చిన్న రోల్ ఉంటుంది, నంచుకునే రోలు, ఆ రోల్లో కొద్ది నీళ్లు ఉంటే మనం పట్టించుకోం, ఆ నీళ్ళలో పుట్టుద్ది. మనందరికీ తెలుసు, పొద్దున్న అన్నం వండాం, రాత్రికి కడిగేసామో ఓకే, లేదు అలాగే ఉంచో తెల్లరి పొద్దున్న స్మెల్ వస్తుంది, మళ్ళీ ఆ సాయంత్రానికి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ మరుసటి రోజు చూస్తే పురుగులు వచ్చి ఉంటాయి. ఎవరైనా వేసారు అందులో పురుగులు? కొన్ని ఆటల్లో ఆ ఉద్భవించే విధానము ప్రకృతి సిద్ధంగా ఉంది. ఒక పేడే ఉంటుంది, ఒక పశువు వాడు వేసి వెళ్తుంది, 1 రోజు 2 రోజులు పేడ, మంచి పేడ వేసిన వెంటనే మంచి స్మెల్గా కూడా ఉంటుంది. అప్పుడు చాలా ఇష్టంగా కూడా తీస్తారు. పేడ తీసేవాళ్ళు ఆ గేదె వెనక్కి ఇంటితో వెళ్ళి పేడ తీస్తారు అని మీకు అది అంటే పల్లెటూరు కాబట్టి చాలామందికి అలవాటు ఉంటుంది. ఈవెన్ మేము కూడా తీసాం మా గేదెల దగ్గర. ఆ పేడని తీస్తున్నప్పుడు వేసిన వెంటనే ఒక పొగల్లాగా వస్తూ ఉంటుంది, అది తీస్తారు, పేడ బాగుంటుంది. తర్వాత కొద్దిగా 1 రోజు 2 రోజులు గడిస్తే దాంట్లో పురుగులు మనకే కనబడతాయి, లొక్కలు ఆడుతూ ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో కొన్ని జీవులు ఉద్భవించేటువంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి చిన్న రోలు అలాగా అది ఏసీ ఉంటుంది, ఏసీలో కూడా కొన్ని నీళ్లు కారుతూ ఉంటాయి, కొన్ని లోపల కూడా మిగిలిపోయి ఉంటాయి, వాటిలో కూడా దోమలు వస్తాయి. చాలా హైలీ
సొఫిస్టికేటెడ్ ఇళ్లల్లో వాళ్ళకు కూడా డెంగ్యూ వచ్చినటువంటి సందర్భం ఇంట్లో ఎట్లా అంటే పూల కుండీలు అన్ని రూపాయలపైనే సంపాదించుకుంటుంది. ఒక 200 రూపాయలు ఒక మనిషికి ఇచ్చి అట్లా ఒక 500 రూపాయలు ఇద్దరికి ఇస్తే 2 గంటల్లో ఆ పరిసరాలు మొత్తం ఆ ఇంటికి టిఫిన్ లేదు ఆమె అట్లా సాగించుకుంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మీరు గమనించుకోండి, ఉదయం నేను లేచిన కానీ పొద్దున్న నిద్ర లేచిన కానీ రాత్రి వరకు అన్నిటి క్యారీ బ్యాగులు ఇస్తున్నారు. ఇళ్ళకి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ గ్లాస్తో ఎవరు సీతారామయ్య గారి ఇంటికి తాగడానికి టీ కూడా డిస్పోజల్ గ్లాస్లో ఇచ్చాడు. 3 వేస్ట్లు వచ్చినాయి అక్కడ. అవి ఎక్కడ తీసుకెళ్ళి వేయాలి? నాకు కొద్దిగా జరుగు. రావాలమ్మా కార్మికులందరూ ఒకసారి రెడీ అట్లీస్ట్ చౌడపాలెం సంబంధించిన వాళ్ళు మాత్రమే రావాలి. కార్మికులకి ఇది ముఖ్యమైన రోజు కాబట్టి సన్మానం వాళ్ళకి జరగాలి. దయచేసి మీరు అపార్థం చేసుకోండి. ఇటు తిరగండి. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా నాగులపల్పాడు మండలంలోని చౌడపాలెం గ్రామం, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న చౌడపాలెం గ్రామాన్ని ఈ కార్యక్రమానికి ఎంపిక జరగడం నేను అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ అన్న గారికి, ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. మనం ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ వాళ్ళకి ఒక అవగాహన కలిగేటట్టు చూసే బాధ్యత మనందరి మీద ఉంది. మీరు మన ఇల్లు ఎలా అయితే శుభ్రపరచుకుంటామో మన ఊరిని కూడా అలానే శుభ్రపరచండి. ఎందుకంటే ఊరు బాగుంటే మనందరం కూడా బాగుంటాము.